బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారత ప్రభుత్వం చేత అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీకి ఎన్నిక కాబడినటువంటి చీఫ్ స్థపతి వేలు ఆనందాచారి గారి ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. అలాగే ఆయన చాలా చిన్న ఇంట్లో ఉంటున్నారు, చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు అని చెబుతున్నారు. అది నిజమా కాదా, అసలు ఎలా ఉన్నారు ఆయన, నిజంగా అంత బాధపడుతున్నారా, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా ఆయనకు, ఇల్లు కూడా అంత చిన్నగా ఉంటుందా, మరి ఆయన రివార్డులు అవార్డులు అవన్నీ ఏం చేశారు, ఎక్కడున్నాయి, అవన్నీ ప్రత్యక్షంగా మనమే లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం రండి. నమస్తే అండి. మీ ఇల్లు చూస్తుంటే ఏం అర్థం కావట్లేదండి. ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత మీరు, ఇలా స్టేట్ చీఫ్ స్థపతిగా పనిచేశారు. కొన్ని వందల ఆలయాలకు మీ నుంచి శిల్పాలు వెళ్ళాయి, ఎన్నో శిల్పాలకు జీవకళని పోశారు మీరు. అలాంటి మీరు ఇంత చిన్న ఇంట్లో ఉంటుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. దేవుళ్ళకి ఇల్లు కట్టించి ఇచ్చేవాళ్ళు, మీకు ఇంత చిన్న ఇల్లు ఉందా? అంత పెద్ద దేవుళ్ళకి పెద్ద పెద్ద ఆలయాలు కట్టారు మీరు. సరే, భగవంతుడి యొక్క అనుగ్రహం కదా తల్లి. మన పూర్వజన్మ ఏదైతే ఉందో అది తప్పకుండా నేను అనుభవించాల్సిందే. ఎట్టి పరిస్థితులు కూడా మిస్ కావడానికి లేదు. వాటి యొక్క పూర్వజన్మ యొక్క సుకృతమే ఈ జన్మలో నేను చేస్తున్నటువంటి ఈ పని. ఖచ్చితంగా ఒక్కొక్క మనిషి భూమి మీదకి వచ్చేటప్పుడే వాళ్ళు ఏ పని చెయ్యాలి అన్నది ఆల్రెడీ ప్లాన్ చేసే పంపిస్తారు. ఆ డ్యూటీ మనం చేస్తాం. కానీ ఆ చేసే డ్యూటీలో నియంత్రత ఉండాలి, సత్యం ఉండాలి. వాటి మీద మనం జాగ్రత్తగా కానీ పరిశీలించుకుంటూ అదే దారిలో వెళ్ళినట్టయితే మనకి ఏం కావాలో ఆయన ఇస్తాడు. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో డీవియేట్ కాకుండా ఉండాలి. అదే మనిషి యొక్క నిగ్రహ స్థితి. దాన్ని మనం పొందగలిగితే ఖచ్చితంగా వీఆర్ రీచ్. ఇది ఖచ్చితంగా మనం చేరగలము అన్న విషయాన్ని నాకు అర్థమైనది. కానీ చాలా చిన్న ఇంట్లో మీరు అవార్డులు రివార్డులు అవన్నీ పైన పెట్టేసి ఉంచారు. అట్లా అసలు పెట్టుకునే దానికి కూడా ప్లేస్ అయినట్టు పైన కూడా ఉన్నాయండి. మొత్తం కూడా ఆ పైన మొత్తం తీసుకెళ్ళి పెట్టేశామండి. అది అంటే మీరు చాలా పెద్ద స్థాయిలోనే పనిచేశారు కదా, అంటే ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగమే చేశారు మీరు. అయినప్పటికీ ఎందుకని మీరు ఇలా? అంటే దానికి అప్పుడు ఇది కొనేటప్పుడు కొంచెం డబ్బులు కావాల్సి వచ్చింది. అప్పుడు 4.5 లక్షలు కొనాల్సింది. నాన్న వాళ్ళు ఒక 2 lakhs ఇచ్చారు, నేను ఒక 2 lakhs ఇచ్చాను. తర్వాత మా పిల్లలకి ఇద్దరికి కూడా మ్యారేజ్ చేయాలి కదమ్మా. నాకు వచ్చిన పైసలు మ్యారేజ్ చేయడం కానీ అలా జరగడం జరిగింది. ఇలా ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు ఈ ఇంట్లో? ఈ ఇంట్లో దాదాపున 15 సంవత్సరాల నుంచి 15-20 ఏళ్ళ నుంచి ఉన్నాము. 2002 నుంచి ఉన్నానమ్మా. చాలా పెద్ద పెద్ద ఆలయాలకి మీరు. నేను ఖచ్చితంగా ఎన్ని ఆలయాలు చేసినా కూడా మనం చేయవలసిన డ్యూటీ ఏది, నా కర్తవ్యం ఏమిటి, నేను ఈ భూమి మీద దేనికి వచ్చానని నాకు ఎప్పుడు కూడా ప్రశ్న వేస్తూనే ఉంటుంది. నా డ్యూటీ చేయడానికే వచ్చాను, అదే డ్యూటీ చేశాను. ఇది భగవంతుడు నాకు ఇవ్వలేదు అని ఏ రోజు కూడా నేను బాధపడలేదు. కాకపోతే ఏంటంటే కష్టాలు అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అది ఖచ్చితంగా అనుభవించాలి. ఎవరు కూడా దాన్ని ఎంతటి పెద్ద మహానుభావులైనా దాన్ని అనుభవించవలసిందే తప్ప అది తప్పకుండా అది మిస్ చేయడానికి వీలు పడదు. యాదాద్రి ఆలయం కావచ్చు, వేములవాడ కావచ్చు, లేకపోతే తిరుపతిలో కొన్ని మండపాల విషయంలో కావచ్చు, లేదు అంటే బాసర ఆలయం కావచ్చు, ఇలా అనేక ఆలయాల్లో మీ ప్రధానమైన పాత్ర ఉంది మీది. దాంతోపాటు అందరూ ఎంతో ఇష్టంగా వెళ్ళేటువంటి ట్యాంక్ బండ్, ఆ ట్యాంక్ బండ్ మీద బుద్ధుని విగ్రహ రూపకల్పనలో కూడా మీ వంతు పాత్ర ఉందని విన్నాను. సో ఇన్ని చేసిన మీరు, అందుకే కదమ్మా అనేకమైనటువంటి అవార్డులు రావడం కారణం అదే కదా. నాకు ఇచ్చినటువంటి ఇప్పుడు మీరు కొన్ని కోట్లు ఇచ్చినా కూడా దొరకదు కదా, అవార్డు కదా. ఇప్పుడు ఇన్ని అవార్డులు, ఇక లిమ్కారీ అవార్డులు కానీ ఇంకోటి కానీ ఇది రావాలంటే ఊరిక వచ్చేది కాదు కదా. ఆ విధంగా వచ్చింది. ఈరోజు నాకు సెంట్రల్ గవర్నమెంట్ నాకు పద్మశ్రీ ఇచ్చిందంటే కోట్లు పెట్టి కొనేవాళ్ళు కామా, ఇది వచ్చేది. మీరు చూస్తున్నారు కదా, నేనైతే కోట్లు పెట్టలేదు కదా, భగవంతుడు ఇచ్చాడు కదా. ఇది భగవంతుని యొక్క మహిమతో జరుగుతున్నదే. ఎవరికైనా కూడా ఎవరి జీవితంలో కూడా భగవంతుని యొక్క దృష్టి కొద్దిగా ఉంటే చాలమ్మా మనకు. ఆయన ఒక్క దృష్టి మనం, ఎందుకంటే ఈ ప్రపంచాన్ని పరిపాలన చేయాలి ఆయన. మనకు ఒక్కరే కాదు కదా చూసేది. మనం భగవంతుని మీద ఎప్పుడు కూడా నింద వేయడానికి వీల్లేదు. మనకు ఇలా ఉండాల్సిందే, ఇలా జరగాల్సిందే, మనం అనుభవించాల్సిందే. తప్పకుండా ఎవరైనా కూడా అంతా ఏదో చెప్తుంటారు, నేను అలా అయిపోయినాను, నిమిషాల్లో డబ్బులు వస్తుంది, నాకు దేవుడు చూస్తాడు, అన్నీ అబద్ధం. దేవుడు అనేవాడు మనకు తెలియకుండానే మన ఎంబడి ఉంటాడు, మన నడిపిస్తాడు. ఆయన మన యొక్క
కర్తవ్యం ఏదైతే ఉందో అదే మన యొక్క, అందుకే వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా, ఆ వర్క్ ఈజ్ వర్షిప్లోనే మనకు భగవంతుని చూడాలి తప్ప వేరే ఏ విధమైన మనం వెళ్ళే విధానం ఏదైతే ఉందో ఎట్టి పరిస్థితిలో కూడా దాని తూచా తప్పకుండా ఎవరైతే నడుస్తూ ఉంటారో వాళ్ళకి తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది అన్న విషయాన్ని నేను చెప్పగలను. గ్రేట్ అండి, నిజంగానే ఎవరికి ఎప్పుడు ఏది ఎలా అవసరమో అది అంత మేరకే ఇస్తాడు ఆ దేవుడు. అది మాత్రం తప్ప, అంతేగాని ఊరికనే ఎవరికి వచ్చేస్తుంది రాదని, రావాల్సినప్పుడు సమయంలోనే అది వస్తుంది. కానీ ఊరికమ్మ నాకు ఇది వచ్చేస్తుంది అది వచ్చింది వాళ్ళు చెప్పినప్పుడు వినాలి, అంతవరకే. చాలామంది చెప్తుంటారు అది ప్రార్థన చేస్తే వచ్చేస్తుంది, నీ గుండు కొట్టుకుంటే వస్తుంది, లేకపోతే అదే, ఇవన్నీ అబద్ధం అండి, అవన్నీ ప్రార్థనలు మాత్రమే. కాబట్టి భగవంతుడు మనకి ఏమి ఇవ్వాలి అన్నది ఆయన డిసైడ్ చేసి పెట్టుంటాడు. ఆ సమయం వరకు వెయిట్ చేయాలి, మన డ్యూటీ మనం చేయాలి. అందుగురించే దాంట్లో వివేకానందుడు చెప్తాడు, సక్సెస్ నాట్ కమ్ టు యూ, యూ గోట్ ఇట్. నువ్వు పోవాలి, దాని దగ్గరికి వెతుక్కుని పోవాలమ్మా. సక్సెస్ దగ్గరికి నేను వెతుక్కుని పోవాలి, కానీ అది నా ఇంటికి రాదు. నాకు ఇన్ని అవార్డులు వచ్చినాయి, నాకు వచ్చినాయి కాబట్టి నాకు తెచ్చి ఇవ్వలేదు అని అడిగితే ఎవరిస్తారమ్మా? మీ వంటి వాళ్ళు గుర్తిస్తారు. నేను సుమన్ టీవీకి నేను నిజంగా కూడా మా యాజమాన్యానికి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకని సుమన్ టీవీ వాళ్ళు నా వంటి వాళ్ళని కూడా గుర్తిస్తున్నారని నేను నిజంగా అనుకోలేదు. కాబట్టి నేను వాటికి అనేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. మీకు డాక్టరేట్ కూడా ఉంది కదా? డాక్టరేట్ తీసుకున్నాను కదా, చెప్పాను కదా ఇందాక, హానరీ డాక్టరేట్ తీసుకున్నాను. నాకు లైఫ్లో నాకు ఏమేమి అచీవ్ చేయాలో వాటన్నిటిని కూడా ఈ యొక్క అవమానం అనే పండ్లను, మరి ఒకటే చెప్తా లాస్ట్, అవమానం అనే పండ్లను కడుపు నిండా ఆరగించిన వ్యక్తి నేను. అవమానం అనే పండ్లు ప్రతి చోట కూడా మనం అవమానిస్తారు, దాన్ని కడుపు నిండా ఆరగించినటువంటి వ్యక్తి నేను. అవమానాన్ని మెట్ల మీద నడిచి నేను పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కిందికి దిగజారలేదు. మనం పైకి వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా మనల్ని అవమానపరుస్తూనే ఉంటారు, మనం పైకి వెళ్తూనే ఉండాల్సిందే. ఇది నేను అందరికీ చెప్పేది. నా విద్యార్థులు, నా వెనకాల పిల్లలు కూడా నన్ను ఒకటి ప్రశ్న వేశారని లాస్ట్ మొన్న ఒక ఆయన, ఏమండి విశ్వబ్రాహ్మణులే మీరు గొప్పవాళ్ళని అడిగేశారు నన్ను ఒక ఆయన. నన్ను, ఎందుకంటే ఈ వృత్తి వాళ్ళకి సంబంధించిందే కదమ్మా. కాబట్టి విశ్వబ్రాహ్మణులు చేస్తున్నారు కాదనట్లేదు, బట్ అందరూ కూడా దీన్ని నేర్చుకుంటే అందరూ కూడా మనం వీటిని శిఖర స్థాయికి వెళ్ళగలరు. నాట్ ఓన్లీ విశ్వబ్రాహ్మిన్స్, అందరూ కూడా దీన్ని వెళ్ళగలరు. అవన్నీ కూడా క్యాస్ట్ అనేది అస్సలు లేనే లేదమ్మా. ఇది ఎవరు నేర్చుకుంటే వాళ్ళకి వస్తుంది. కాకపోతే ఏంటంటే దాంట్లో DNA కొంచెం ఉండొచ్చు, ఎక్కువ ఉంటుంది విశ్వబ్రాహ్మణులు. ఎందుకంటే కులవృత్తి కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉండవచ్చు తప్ప వేరే ఏమి లేదు. ఇవన్నీ కూడా విశ్వకర్మ భగవానుడి నుంచి వచ్చినటువంటి కళ ఇది. విశ్వకర్మ భగవానుడి చేత ఇవన్నీ ఎట్లా వచ్చింది? ఇది ఎవరో చెప్పింది కాదు. భృగురత్తిర్ వశిష్ఠస్య విశ్వకర్మ మయ సదా నారదో నగ్నిశైవ విశాలాక్ష బృందగా భృగుడు, అత్రి, వశిష్ఠుడు, విశ్వకర్మ, మయుడు వీళ్ళందరూ రాసినటువంటి గ్రంథాలు ఆధారంగా ఈ శిల్ప గ్రంథాలు కూడా రచించబడింది. దాని ప్రకారంగా ఈ ఆలయాల నిర్మాణం చేయబడింది. ఈ ఆలయాల నిర్మాణానికి మూల పురుషులైనటువంటి విశ్వకర్మ భగవానుడే వీటన్నిటి కూడా ఏ గ్రంథాల్లో ఏమున్నాయని చెప్పారు. దాని ప్రకారంగా ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేయింది. ఇదివరలో గణపతి స్థపతి గారు మాకు గురుదేవులు వాళ్ళు చేశారు. వాళ్ళ తర్వాత వాళ్ళ తరంగా మేము ఆయన అడుగుజాడలో మేము వెళ్తూ ఉంటాము. అన్నీ కూడా వారి యొక్క ఆశీస్సులతోటి ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళ యొక్క అధికారులు ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ గారు మమ్మల్ని నిజంగా చెప్పాలని మమ్మల్ని ఉద్ధరించారు. ఈ యొక్క కళాకారులందరినీ కూడా గుర్తించి మమ్మల్ని అందరూ కూడా ఒక విధమైనటువంటి వైబ్రేషన్ గురి చేశారు. నా MD శిల్ప కళాశాలలో చదువుకునే విద్యార్థులు ఇందులో పార్టిసిపేట్ చేశారు. అనేక మంది కాంట్రాక్టర్లు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ఆ యొక్క ఒక మైలురాయి ఈ యొక్క తెలంగాణకి 2వ తిరుపతిగా ఇది యాదాద్రి పేరుగాంచబోతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో మీరు అప్పటికి వచ్చిన దానికి ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయల డబ్బులు వస్తుందండి. ఈరోజు చాలామంది అన్నారు నన్ను, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి రామాలయాలు కట్టారు కదా, రామ మందిరం, ఇది అవసరమా అని చెప్పి నాకు చాలామంది ప్రశ్న వేశారు. స్థపతిగా నన్ను అడిగారండి, అయోధ్య రామ నా మీద ప్రశ్న వేశారండి. నేను ఒకటే సమాధానం చెప్పా. ఇప్పుడు ఒక రోడ్డు వెళ్తుంటుందండి, వెళ్ళినప్పుడు బ్రిడ్జి ఉంది, ఆ బ్రిడ్జి కింద పడిపోతే రెండో బ్రిడ్జి కడతామా లేదా? కట్టాలి కదా. మరి ఆ ఆలయం కూలిపోతే రెండో ఆలయం కట్టాలా లేదా? మరి కూలిపోయినప్పుడు ఏ విధంగా నీ బ్రిడ్జి వేసుకుంటావో ఆ విధంగా ఆలయ నిర్మాణం చేయాలి కదా. దానివల్ల మనకు ఇతర దేశస్తుల నుండి మనకు కావలసినటువంటి ఒక మెన్ అండ్ మనీ ఏదైతే ఉందో మనకు మన రాజ్యానికి మన భారతదేశానికి ఎంతో
మన పెట్టుబడి ఎంత పెడతామండి, ఎన్ని కోట్లు పెట్టినా ఇక నిరంతరం డబ్బులే కదండి. స్వామివారికి హుండీలో ముడుపులు వేస్తారు స్వామివారికి, అది ఎన్ని కోట్లు వస్తున్నాయి వాళ్ళకి ఎవరికైనా అర్థమైతే మీరు అనవచ్చు. దానివల్ల కొన్ని వేల కుటుంబాలు జీవిస్తుంది కదా. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్ని వేల మంది జీవిస్తున్నారు, మనకి పాపం వేస్తున్నారు, డబ్బులు వేస్తున్నాము, తినేస్తున్నారు అంటున్నారు. అది అబద్ధం అండి, అది మాత్రం నేను నమ్మనండి. అవి ఆయన మీ చాలామంది దేవుడి దగ్గర తినడం అనేది చాలా అసంభవం. ఒకవేళ తింటే వాడి పాపంలో వాళ్ళు పోతారు, ఎవరికి ఖచ్చితంగా సమస్య లేదు. ఇది తెలియకుండా చెప్తున్నారు. నేను ఏమని చెప్తానంటే భగవంతుని దేవాలయాలు తప్పకుండా అవసరము. ఈ ఆలయాలు ఉండడం చేత ప్రతి మానవుడు కూడా నిజంగా దేవాలయాలు లేకపోతే ఖచ్చితంగా మానవ సమాజం కొట్టుకుంటుందండి. ఎందుకంటే పాపం లేదంటే పొడి చేస్తాడండి, అదే కదా. దేవుడు ఉన్నాడంటే భయపడతాడు, దేవుడు లేడంటే కొట్టేస్తారు కదండి. సో ఈ కావాలి తప్పకుండా ఈ మానవ సహజానికి భగవంతుని యొక్క ఆలయాలు తప్పకుండా అవసరం. ఈరోజు అయోధ్య రామ మందిరం మనకందరికీ కూడా చాలా చాలా అవసరం కూడా. అది మనం రాముల వారు, సాక్షాత్ రాముల వారు అక్కడికి వచ్చారు. ఆయన యొక్క ప్రతిరూపం మనం అంటున్నాం, కానీ ఆయన అక్కడే ఉన్నారు, మనంబడి ఉన్నారు, మన చుట్టూ తిరుగుతున్నారు. కానీ నా కంటికి కనపడలేదే అంటే, నీ కంటికి కనపడాలంటే ఒకటే ఒక సూత్రం. మీ కంటికి ఎలా కనపడతాడు దేవుడు అంటే, నిరంతరం నోరు తెరవంగానే నోటి నుంచి ఒక అబద్ధం ఎవడైతే మాట్లాడుకుని ఉంటాడో వాడికి భగవంతుడు దర్శనమిస్తాడమ్మా, ఇది పక్కా. కానీ మీరు చాలా గ్రేట్ అండి, ఎందుకంటే పద్మశ్రీ డాక్టర్ వేలు ఆనందాచారి గారు మీ పేరులోనే ఆనందాన్ని పెట్టుకున్నారు. మీరు ఎలా ఉన్నా కూడా మీరు ఆనందంగా ఉంటూ ఆనందంగా శిల్పాలను తయారు చేస్తూ ఆ ఆనందాన్ని భగవంతుని రూపంలో జనాలకు పంచుతున్నారు. మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. మీకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీకు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. చాలా చాలా కంగ్రాచులేషన్స్, మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి, మీరు పద్మశ్రీకి ఎన్నికైనందుకు. చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు. మన సుమన్ టీవీ వారికి కూడా అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. హ్యాపీగా ఉన్నారా ఇప్పుడు పద్మశ్రీ వచ్చినందుకు? హ్యాపీ, చాలా హ్యాపీ అండి, అదేం లేదు, చాలా హ్యాపీ, అదేం లేదు. సరే, ప్రభుత్వం ఇంకా చాలామంది అన్నారమ్మా, మరి మొగలయ్యకు చాలా ఇచ్చారు కదా గవర్నమెంట్ వాళ్ళు, మరి మీకు కూడా ఏమైనా ఇల్లు ఇస్తారా అని అడిగినారండి. మరి ప్రభుత్వం నన్ను ఏమైనా ఇస్తే వాళ్ళు ఇష్టం అండి, వాళ్ళు ఏం చేస్తున్నా నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. ఇస్తే సంతోషపడతాను, లేదన్నా కూడా ఏం బాధపడేది ఏమి లేదమ్మా. థ్యాంక్ యూ అండి. మీ పాదాలకు నమస్కారం చేస్తూ. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.